హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేను పెట్టే వీడియో తేలప్రోలు సత్యనారాయణ గారు, లక్ష్మి గారుల 50వ పెళ్లి రోజండి. మా వారికి మేనమామ అవుతారు, మాకు బాబాయ్ గారు. వాళ్ళు ఇక్కడ ఒంగోలులో జరుపుకుంటున్నారు. వాళ్ళ బాబు పాప కలిసి వాళ్ళిద్దరికీ 50వ పెళ్లి రోజు చేస్తున్నారనమాట. టయానికి నేను కూడా ఉండి అటెండ్ అయ్యాము. చాలా బాగా జరిగింది ఫంక్షను. చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరినీ మళ్ళీ చాలా రోజుల తర్వాత చూశానన్నమాట. ముఖ్యంగా అది కరుణశ్రీ వాళ్ళ పాప, రాజన్ వాళ్ళ బాబు అమెరికాలో ఉంటారు. పాప హైదరాబాద్లో సాఫ్ట్వేర్ అనమాట. వాళ్ళ పిల్లలందరూ కలిసి చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ పాప మాట్లాడుతూ, మా డాడీ మాకు జీవితంలో అన్నీ ఇచ్చారు, మాకు ఏ లోటు లేకుండా. ఆఖరికి నా పెళ్ళి విషయంలో కూడా నేను కోరుకున్నది చేశారు. ఎందుకంటే కరుణశ్రీ అని నా మీద నమ్మకము. ఈరోజు నేను ఆ నమ్మకాన్ని 200% నేను నిలుపుకోగలిగాను. అంటే అది నిజంగానేనండి. చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళ లైఫ్, పిల్లల లైఫ్ చాలా హ్యాపీగా ఉందండి. ఏదైనా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, మన పిల్లల్ని ఆడుకోనివ్వాల్సిన వయసులో ఆడుకోనివ్వాలి, చదువుకోనివ్వాల్సిన వయసులో చదువుకోనివ్వాలి, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయనివ్వాలి. వాళ్ళకు ఒక ఫ్రీడమ్ ఇవ్వాలి. అంటే హద్దులు మీరిన ఫ్రీడమ్ కాదు. అలాంటి బాల్యం అనేది ఒక గొప్ప వరం, మళ్ళీ తిరిగి రాదు. అలాంటిది వాళ్ళ కొన్ని విషయాలు ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళు చాలా ఆలోచించే తీసుకుంటారు. వాళ్ళ నిర్ణయాలకు మనం వాల్యూ ఇవ్వాలి. అంతేగాని మేము పేరెంట్స్మి, నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే శాసనం అని అంటే వాళ్ళ మనసు మీద పడుతుందండి అది, ఆ ఎఫెక్ట్. అంతేగాని మన పిల్లల ముందు మనం వేరే వాళ్ళని పొగుడుతూ, పలానా కోడలంటే పలానా వాళ్ళ అమ్మాయే, కూతురంటే పలానా వాళ్ళ అమ్మాయే, కొడుకంటే పలానా వాళ్ళ అమ్మాయి అంటే, నీ కొడుకు కోడలు ఎంత, కూతురు ఎంత చిన్నపుచ్చుకుంటారో చూడండి. అంటే మనం మంచివాళ్ళు కాదు కదా, మనల్ని ఏ రోజు కూడా ఎంత చేసినా కానీ మనల్ని ఇది నా కోసం ఇది చేశారు నాన్న మీరు అనే హ్యాపీగా ఫీల్ అవ్వకపోతే వాళ్ళు చాలా బాధపడతారు కదా. పేరెంట్స్ కూడా ఆలోచించుకొని మన పిల్లలు మన కోసమేనని, అలాగే పిల్లలు కూడా ఆలోచించుకొని మన తల్లిదండ్రులు మన కోసమే చేస్తున్నారని ఆలోచించుకొని చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా సరిదిద్దుకొని తెగేదాగా లాక్కోకుండా జీవితం అనేది లీడ్ చేసుకోవాలి ఏదైనా. వీళ్ళని ఈ కరుణశ్రీను రాజు చాలా బాగా వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేశారని చాలా బాగా గొప్పగా చెప్పుకుంటున్నారు. నిజంగా అలాగే చేశారు బాబాయ్ కూడా. పిల్లల విషయంలో ఒక ఫ్రెండ్ లాగా లక్ష్మీ పిన్ని కూడా పిల్లలతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎప్పుడైనా మనం పేరెంట్స్ పిల్లలకి ఒక స్నేహితుల్లాగా ఉండి వాళ్ళ బాగోగుల్లో మనము పాలు పంచుకుంటూ ఉండాలి. కొన్ని చెప్పగలరు, కొన్ని చెప్పలేరు అన్నమాట. అలాంటి విషయాలు కూడా మేమున్నాము అనే ఒక ధైర్యం చెప్పాలి పిల్లలకి. ఆ ధైర్యమే చాలా కృతజ్ఞతగా మన పట్ల చాలా ప్రేమ భావాలతో ఉంటారు. ఏదైనా నా తల్లిదండ్రులు నాకున్నారు అనే ధైర్యం ఉండాలి. అలాగే నా పిల్లలు నాకున్నారు అనే ధైర్యం పేరెంట్స్కి కూడా ఉండాలి. ఇక్కడ ఆ రెండూ జరిగాయండి. అందుకే వాళ్ళు లైఫ్ అనేది చాలా సంపూర్ణంగా ఉంది. చూసే వాళ్ళకి చాలా కన్నుల పండుగగా ఉందండి. ఎవరైనా ఇలాంటి జీవితమే కదా కావాలనుకునేది. పంతాలకి పట్టింపులకు పోయి కొన్ని బంధాలు దూరం అవుతున్నాయి. పెద్దవాళ్ళు అనేది ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలనేది తెలుసుకుంటే బాగుంటుంది ఎవరైనా కానీ. వీళ్ళని చూస్తుంటే చాలా కన్నుల పండుగగా ఉంటుంది. చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు కరుణశ్రీ. వాళ్ళ బాబు, వాళ్ళ కోడలు కూడా వాళ్ళ అత్తామామయ్యల గురించి చాలా బాగా మాట్లాడారు. మనకు కావాల్సింది ఇదే కదండి. ఏదైనా కూతురు కొడుకు అనే భేదభావం లేకుండా ఇద్దరు పిల్లల్ని సమంగా చూసుకుంటే చాలా మంచిదండి. ఏదైనా ఒకరు ఒకలాగా చూడకూడదు. ఎందుకంటే మిగతా వాళ్ళు చాలా బాధపడతారు. అలా కాకుండా బాబాయ్ విషయంలో చాలా సక్సెస్ఫుల్గా మంచి పేరెంట్స్గా మిగిలిపోయారు వాళ్ళు. ఈరోజు ఇంత హ్యాపీగా 50వ పెళ్లి రోజు జరుపుకుంటున్నారు. ఈ జంట ఇలాగే నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం అందరము వచ్చామండి. మేము తిరుపతి, అరుణాచలం అంతా 4 days ట్రిప్ కంప్లీట్ చేసుకొని
ఈ ఫంక్షన్ చూడాలి అని హైదరాబాద్ కూడా వెళ్ళకుండా నేను కూడా ఒంగోలు వచ్చేసి ఈ ఫంక్షన్కి అటెండ్ అయ్యాము. చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ చుట్టాలను చాలా రోజుల తర్వాత కలిసామన్నమాట. ఇద్దరు లక్ష్మి బాబాయిది పిన్నిది కూడా ప్రేమ వివాహమే. ఆ రోజుల్లో అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఇవాళ అందరి ముందు చాలా గర్వంగా నిలబడే విధంగా ఎదిగారనమాట. నాకు చాలా బాగా నచ్చుతుందన్నమాట. అందరితో చాలా ప్రేమగా మాట్లాడతారు. ఏంటమ్మా ఏందమ్మా అని. మా చిన్న వియ్యంకుల వారికి కూడా మంచి ఫ్రెండు బాబాయి. ఇప్పుడు మేము చుట్టేరకం కలుపుకున్నాక చుట్టాలు కూడా అయ్యారు. అన్నయ్య గారు కూడా స్పీచ్ ఇస్తున్నారు బాబాయ్ గురించి. ఇక్కడ సింగరకొండ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర కూడా బాబా గుడి కూడా కట్టించారండి వాళ్ళ ఎన్జిఓస్ తరఫున. బాబాయ్ విరాళాలు కూడా స్వీకరించి ఆయన పెద్దగా నిలబడి అక్కడ గుడిని చాలా బాగా కట్టించారు. అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది సింగరకొండ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర. అదిగోండి మా వియ్యంకురండి ఒంగోలు. మా చిన్నమ్మాయిని ఇచ్చింది కూడా ఒంగోలే. వాళ్ళు బాగా మంచి ఫ్రెండ్స్. అందరూ అక్షంతలు వేసి దీవించారనమాట బాబాయిని పిన్నిని. ఇప్పుడు కేక్ కట్ చేస్తున్నారు. బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అన్న తమ్ముళ్ళు అందరూ కలిసి 6-7 మెంబర్స్ ఉంటారండి. అందులో మా అత్తయ్యకి తోడుకోడలు వీళ్ళక్క, మా పెద్దత్తయ్య, అట్లా బాగా దగ్గరి బంధువులు అనమాట మా వారి తరఫున. చాలా పెద్ద కుటుంబం అనమాట. ఏదైనా ఫంక్షన్ అయితే వీళ్ళు సరిపోతారు మొత్తము. ఫైనల్గా అందరము బాయ్ బాయ్ చెప్పేసి ఇక వచ్చాము. మొత్తానికి నాకు లక్కగా ఈ ఫంక్షన్ చూసే అదృష్టం కలిగింది. ఇలా గోపాలం వాళ్ళ బ్రదర్స్ కూడా అందరూ కలిసి ఫొటోస్ దిగారు. మా వంజాక్ష అత్తయ్య వాళ్ళ చెల్లెలు అన్నమాట హారతి ఇస్తుంది. బాబాయ్ తరఫున 2 తోడపుట్టిన వాళ్ళ అమ్మాయిలు ఉన్నారనమాట. పిన్ని వంజాక్ష అత్తయ్య, శ్యామలమ్మ అత్తయ్య ఈ మధ్య కాలం చేశారు. ఫైనల్గా హారతి ఇచ్చి వాళ్ళని లేపారండి. ఇట్లా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ నా వీడియోస్ మరింత మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటాయండి. నన్ను మరింత ఎంకరేజ్ చేసినట్లు అవుతుందండి. బాయ్.